నిర్వహించినటువంటి విధానం రాజ్యాంగబద్ధంగా ఈ సర్వే జరగలేదు అనేటటువంటి అంశాన్ని ఆయన పరిగణలోకి తీసుకొచ్చాడు. అంటే భారతదేశంలో గత 100 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే కులగణన జరగాలి అనేటటువంటి అంశాన్ని పలు సందర్భాలలో ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల ఎజెండాలలో కూడా వాళ్ళు పొందపరిచారు. 1931 సంవత్సరంలో అంటే మనకు స్వతంత్రం రాకముందు కులగణన అనేటటువంటిది మొట్టమొదటిసారిగా జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు శాస్త్రీయబద్ధంగా భారతదేశంలో కులగణన జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2011లో సోషియో ఎకనామిక్ సర్వే అనేటటువంటిది ఒక సర్వేను నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కలు గవర్నమెంట్ క్లాసిఫికేషన్స్ కు ఆ సర్వేను అధికారికంగా ముద్రించలేదు. ఎందుకంటే ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుండి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు బెదిరించారు, కేంద్ర ప్రభుత్వాలను కంప్లీట్ గా బ్లాక్మెయిల్ చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీల లెక్క బయటపడుతుంది, ఎస్సీ ఎస్టీల లెక్క బయటపడుతుంది. ఎస్సీ ఎస్టీల లెక్కలో చాలా వరకు తారుమారు జరిగాయి అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడంతో ఇప్పటి వరకు కుల గణన అనేటటువంటిది, సోషియో ఎకనామిక్ సర్వే అనేటటువంటిది అధికారిక లెక్కల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకోలేకపోయింది. వాటికి భిన్నంగా 2022 సంవత్సరంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు స్వయంగా కులగణన చేశారు. కులగణన చేస్తే అక్కడ వచ్చినటువంటి కొన్ని తప్పిదాలను ఫస్ట్ సింగిల్ బెంచ్ జడ్జి కులగణన పూర్తిగా సమర్థించింది. అంటే సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారంగా కులగణన అనేటటువంటిది ప్రజల సంక్షేమం గురించి చేపట్టుకునేటటువంటి అంశం అనేటటువంటి అంశాన్ని ధృవీకరించడంతో పాటు కులగణన అనేటటువంటిది కేవలం సంక్షేమ పథకాలకు పరిమితమై ఉండాలి, అవి రాజకీయ రిజర్వేషన్లకు అపాయింటెడ్ రిజర్వేషన్స్ కు వర్తించకూడదు అనేటటువంటిది చట్టంలోనే పొందుపరిచినటువంటి అంశం. ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధి గురించి రిజర్వేషన్లు, క్యాల్కులేషన్స్, సెన్సస్ కలెక్ట్ చేయడం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ గా ఎక్కడా ప్రొబిట్ చేయలేదు. అయితే దానికి ఒక విధానం ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వం చేసింది, తమిళనాడు ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. బీహార్ ప్రభుత్వం చేసింది, ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్ ఏర్పాటు చేసి ప్రజల కులగణనగిన చేస్తే దాన్ని లీగల్ ఫార్మెట్ లో ఓన్లీ సంక్షేమ పథకాలకే పరిమితం చెందుతుంది. కేంద్ర మంత్రి వైష్ణవ్ గారు చెప్పినటువంటి ప్రకటన 100% వ్యాలిడిటీ. ఎందుకంటే మీరు ఆ పారామీటర్స్ ను క్రాస్ చేసి వెళ్ళడానికి వీల్లేదు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇందిరా వైష్ణవ్ అనేటటువంటి ఒక జడ్జిమెంట్ లోపట ఇందిరా సహాని జడ్జిమెంట్ లోపట 50% జడ్జిమెంట్స్ 50% కోటా క్రాస్ కాకూడదు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్లీ పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఏదైతే కులగణన కారణంగా అక్కడ 65% ఆఫ్ ది స్కీమ్స్, బెనిఫిట్స్, అలాట్మెంట్స్ జరిగినాయి, అది సుప్రీంకోర్టు ఫార్ములేషన్ కు వ్యతిరేకం కనుక కులగణన కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తేనే ఫలితాలు సక్రమంగా ఉంటుంది. కేంద్ర కేబినెట్ కూడా కులగణన గురించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అటువంటి ధర్మిల రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి కులగణన కేవలం సంక్షేమ పథకాల వరకే పరిమితం అవుతుంది. సంక్షేమ పథకాలకి మాత్రమే పరిమితం చేయట్లేదు. అసెంబ్లీలో రిజర్వేషన్స్ గురించి మాట్లాడారు, పాలిటిక్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు. రాజ్యాంగం కరెక్ట్ గా చెప్పింది. వాళ్ళకిన ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకిన వాళ్ళ ప్రజలకు అనుకూలంగా ఏదన్నా సంక్షేమ పథకాల గురించి చేపడితే, ఎందుకు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామన్నప్పుడు సుప్రీంకోర్టు సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చేది. అంటే ఏ అంశాలలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, రిజర్వేషన్ అంశాలు ఎన్ని పరిగణలోకి తీసుకోవాలి అనేటటువంటిది ఒక లెంతీ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ ప్రయత్నం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా చేశారు. కానీ ఆయన 4% కన్ఫైన్ అయ్యి కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి పారామీటర్స్ లోపట ఈబీసీ కోటాను ఇన్వోక్ చేసుకుంటూ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. డైరెక్ట్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి వెసులుబాటు రాజ్యాంగంలో లేదు. అందుగురించి సెన్సస్, రిజర్వేషన్స్,
కులగణన అనేటటువంటిది కేంద్ర సబ్జెక్టు. కేంద్ర మంత్రి చెప్పినటువంటివి 100% పర్ఫెక్ట్. దాని కేంద్ర ప్రభుత్వమే మంత్రిమండలి కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అంటే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు దాని మీద డిబేట్ అనేది జరగవలసిన అవసరం లేదు. రైట్. శ్రీశైలం గారు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే వేస్టా? 100% వేస్ట్. మళ్ళీ మీరు ప్రతిసారి 160 కోట్లు 160 కోట్లు అంటున్నారు. 1600 కోట్లు అయినా కానీ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా అధ్యయనం చేయడం అనేటటువంటిది సరిపోదు. జస్ట్ అంటే పొలిటికల్ ప్రామిస్, వాళ్ళు ఇచ్చినటువంటి పొలిటికల్ గా అంటే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ప్రామిస్ ను సాటిస్ఫై చేసుకోవాలి అంటే నిమ్న వర్గాలు చాలా వరకు డిస్టర్బ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. రైట్ అండి, రైట్. వారంలో జాయిన్ అవుతున్నారు పివి రెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్ రూమ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ నుంచి. బిఫోర్ దట్ సముద్రాల గారు మాట్లాడతారు. శ్రీకాంత్ గారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? సెంట్రల్ మినిస్టర్ మాట్లాడారు, ఇది వేస్ట్ అన్నట్టే మాట్లాడారు. ఏవైతే రాష్ట్రంలో చేసిన సర్వే ఉందో అది బుట్ట దాఖలే అంటూ మాట్లాడారు. సో ఏం చెప్తారు? ముందుగా మీ అందరికీ నమస్కారం అండి. శ్రీశైలం అన్న గారికి, అలాగే రవీంద్ర అన్న గారికి నమస్కారం అండి. మీకు కూడా అందరికీ ఈ అవకాశం కల్పించినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. మరియు ఈరోజు మేడే సందర్భంగా కార్మిక లోకానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ విషయంలో 2014 నుండి బీజేపీ జనగణన మరియు కులగణన చేపడతామని చెబుతూ ఇప్పటి వరకు దీన్ని జాప్యం చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇది సున్నితమైన విషయం అంటూ దాన్ని ఇక్కడి వరకు తీసుకొని రావడం జరిగింది. ఈ విషయంలో మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ కులగణన ముందు నుంచి మేము ఒకటే చెప్పాము, సరిగ్గా జరగలేదు, క్లారిటీ ఎక్కడో మిస్ అవుతుంది, ఇది అసంపూర్ణంగా ఉంది అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి దీన్ని వాకౌట్ చేసి మేము వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మేము ఈ బీసీ వర్గాలను అనుకోండి, ఏ విధంగా అయితే మేము వారికి ఒక గొప్ప స్థానం కల్పించడం జరిగిందో మనం గతంలో చూసాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు శాసన మండలి చైర్మన్గా శ్రీ స్వామి గౌడ్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ శాసన మండలి చైర్మన్గా అంటే బీసీ వర్గాలలో మనం ఇచ్చిన అవకాశం, అంటే ప్రతి ఒక్కరిని సామాజికంగా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళిన ప్రభుత్వంగా మా పార్టీ పేరు తెచ్చుకుందని నేను చెప్తున్నాను. అలానే శ్రీనివాస్ గౌడ్ గారు, వారు ఉద్యోగ ఓకే, మీ ప్రభుత్వంలో బీసీ వాళ్ళని చేశారు, సీఎం అయితే చేయలేదు కదా. ఇది అసెంబ్లీలో వీళ్ళు ఏదైతే తీర్మానం చేసి పంపించారో అది చెల్లదు, జరగదు అని మేము ఆనాడే చెప్పి మా నాయకుడు కేటీఆర్ గారు వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ బీజేపీ ట్రాన్స్పరెన్సీ లేదని చెల్లదంటున్నారా, లేదంటే మీరు చేయట్లేదని చెల్లదన్నారా? క్లారిటీ లేదు కాబట్టి అక్కడ క్లారిటీ లేదు. 42% అని వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా అది ఎక్కడో జరగదనే ఉద్దేశంతోనే వీళ్ళు కాలయాపన చేస్తున్నారనే మా ఉద్దేశంతోనే మేము అలా వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. ఇంకోటి, ఇప్పుడు అశ్విని గారు కేంద్ర మంత్రి వారు మేము ఇప్పుడు చేపడతాము, ఇది జనగణనతో పాటు కులగణన కూడా మేము చేపడతాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు